బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ రజతోత్సవాలకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు పార్టీ శ్రేణులు. 27న హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో రజతోత్సవాలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాలతో బీఆర్ఎస్ బహిరంగ సభకు సంబంధించి నేడు మధ్యాహ్నం 1 గంటకు భూమి పూజ నిర్వహించనున్నారు బీఆర్ఎస్ శ్రేణులు. 1200 ఎకరాల విస్తీర్ణంలో బహిరంగ సభ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. 2 లక్షలకు పైగా ప్రజలు హాజరవుతారనే అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నారు. బహిరంగ సభలో పాల్గొనే ప్రజలకు మజ్జిగ, నీళ్ల బాటిల్ ఇవ్వనున్నారు. దీనికోసం 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లు, 10 లక్షల నీళ్ల బాటిల్ సిద్ధం చేయనున్నారు. 50,000కు పైగా వాహనాలు వస్తాయనే అంచనాతో పార్కింగ్ కు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. సభకు ఎలాంటి ఆటంకం కలగకుండా 1500 మంది వాలంటీర్లను నియమించనున్నారు. అత్యవసర వైద్య సేవలు, అంబులెన్స్లను అందుబాటులో ఉంచనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మనం బీఆర్ఎస్ రజతోత్సవాలకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు పార్టీ శ్రేణులు. 27న హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో రజతోత్సవాలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. రేటికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ ఫోన్ లైన్లో అందించే సిద్ధంగా ఉన్నారు. ప్రశాంత్, మనం చూసుకోవచ్చు బీఆర్ఎస్ రజతోత్సవాలకు ఏర్పాట్లు ముమ్మరంగా పార్టీ శ్రేణులు చేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? సోని, ఈ నెల ఏప్రిల్ 27కు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా పెద్ద ఎత్తున పార్టీకి సంబంధించినటువంటి ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఏడాది పాటు ఈ కార్యక్రమాలు చేయాలని తొలుత భావించారు. అయితే బీఆర్ఎస్ పార్టీకి మొదటి నుంచి అండదండగా ఉన్న వరంగల్ నగర నడిబొడ్డున ఈ సభ పెట్టాలని చూశారు. అయితే సభకు సంబంధించి ప్లేస్ కానీ ప్రజల రాకకు సంబంధించి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఇక్కడ సభ పెట్టి ఫెయిల్ అయితే పార్టీ ఫెయిల్ అవుతుందనే ఒక భయంతో సభా స్థలాన్ని మార్చారు. అనంతరము అటు ఆ వరంగల్లోని మరో ప్రదేశాన్ని సంగం మండలం రూట్ లో చూశారు. అక్కడ కూడా జన సమీకరణకు ఇబ్బంది అవుతుందనేది. అనంతరము వరంగల్ హైదరాబాద్ హైవే పైన కూడా ఒక స్థలాన్ని పరిశీలించారు. మాజీ మంత్రి హరీష్ రావు సారథ్యంలో 3 స్థలాలు పరిశీలించిన తర్వాత వరంగల్లో ఈ నగరంలో ఈ సభ పెడితే సక్సెస్ కావని పార్టీ అంచనాకు వచ్చి అనంతరము ఆ గట్కేసర్ లేదా హుస్నాబాద్ నియోజకవర్గం ఎల్కతుర్తి ప్రదేశంలో చూశారు. అయితే ఎల్కతుర్తి ప్రదేశంలో హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ఒడిదల సతీష్ బాబు ఆధ్వర్యంలో కొంత ప్రదేశాన్ని చదును చేసి సభకు అనుగుణంగా మార్చుకునే అవకాశం ఉందని చెప్పడంతో ఇప్పటికే ఇటు పార్టీ శ్రేణులు అయితే ఆ సభా స్థలిని ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. అయితే అక్కడ ఒకవేళ ఈ రోజు పనులు ప్రారంభించి 25 రోజులలో సభకు సంబంధించి ఏర్పాట్లు చేయాలి, లేని ఏడల గట్కేసర్కు మార్చుతామనే ఒక ఆలోచన కూడా ఉండే. ఎటకేలకు పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షన జరిగేటువంటి ఈ యొక్క సభకు సంబంధించి ఈ రోజు ఎటకేలకు ఒక తుది నిర్ణయం అయితే వెలువడనుంది. మరి కాసేపట్లో ఎలకతుర్తికి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అక్కడికి చేరుకొని సభాస్థలి పరిశీలన అనంతరము పూజలు చేసి ఈ యొక్క సభకు సంబంధించినటువంటి పనులను ప్రారంభించేందుకైతే సమాయత్తమవుతున్నారు. ఈ యొక్క ఇటు వరంగల్ నగరం నుంచి సభాస్థలి మార్పు జరిగిన తర్వాత ఎలకతుర్తిలో ఎలాంటి ఏర్పాట్లు చేస్తే బాగుంటుందనేది ఇప్పటికే అటు పార్టీ శ్రేణులకు కేసీఆర్ దశాదిశ నిర్దేశం చేశాడు. వాటికి అనుగుణంగా ఏర్పాట్లు చేయడమే కాకుండా అక్కడ జరిగేటువంటి ఏర్పాట్లను ఎప్పటికప్పుడు అటు పార్టీ నుంచి మానిటరింగ్ చేయడానికి ఇన్ఛార్జీలుగా మాజీ మంత్రులు హరీష్ రావు అదేవిధంగా ప్రశాంత్ రెడ్డిని నియమించారు. వారిద్దరు కూడా నిత్యం ఈ యొక్క కార్యక్రమాలను పర్యవేక్షించనున్నారు. ఇటు బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న మాజీ ప్రభుత్వ చీఫ్ వినయ్ భాస్కర్ అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే ఉడతల సతీష్ బాబు స్థానిక ఏర్పాట్లకు సంబంధించి ఏర్పాట్లు చేయనున్నారు. సోని, మొత్తానికైతే ఇటు రజతోత్సవ వేడుకలకు ఈ ఏడాది పెద్ద ఎత్తున ఏర్పాట్లు కోసం నిమగ్నమవుతున్న బీఆర్ఎస్ పార్టీకి అయితే ఇప్పటికి జరిగిన దెబ్బ నుంచి కోలుకొని మళ్ళీ నూతన ఉత్తేజంతో ముందుకు తీసుకెళ్లడానికి సభ దోహదపడేలాగా ఏర్పాట్లు చేసేందుకైతే పార్టీ శ్రేణులు సమాయత్తమవుతున్నారు. సోని, ఓకే, రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్. కాంగ్రెస్ పాలనపై మాజీ సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్పు రావాలంటూ ప్రజలను కాంగ్రెస్ మభ్యపెట్టిందని ఆరోపించారు మాజీ సీఎం కేసీఆర్. మార్పు అంటే రైతులకు కన్నీళ్ల అంటూ ఫైర్ అయ్యారు. ప్రభుత్వ విధానాలతో రైతులు ప్రజలు మనోధైర్యం కోల్పోయారన్నారు ఆయన. ప్రజలకు ధైర్యం ఇచ్చేలా బీఆర్ఎస్ నేతలు ముందుకెళ్లాలని సూచించారు. రజతోత్సవాలకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తారని నేతలతో కేసీఆర్ తెలిపారు. రజతోత్సవాలకు తరలివచ్చే ప్రజల కోసం ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని పార్టీ శ్రేణులకు కేసీఆర్ ఆదేశించారు.